హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో బోరుటో ఎపిసోడ్ 25 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ప్రీవియస్ ఎపిసోడ్ లో సాస్కే బోరుటో ఉరషికిని ఆపే ప్రయత్నంలో వీళ్ళు పాస్ట్ కొనోహాకి వెళ్తారు. నారుటో చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అక్కడ నారుటోని సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా నారుటో వీళ్ళకి కనిపిస్తాడు. ఆ తర్వాత సునాడే చిరాయాని నారుటోని బోరుటోని సాస్కేని చూసుకోమని చెప్పి వీళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు అలా అక్కడ ఒక 2 days గడుపుతారు. ఆ తర్వాత అక్కడికి ఉరషికి వస్తాడు. ఉరషికి వచ్చి డైరెక్ట్ గా నారుటో మీద అటాక్ చేస్తాడు. ఆ తర్వాత నారుటోలో ఉన్న 9 tails చక్రాన్ని లాక్కుందామని చూస్తాడు. అదే టైంలో అక్కడికి జిరాయా, సాస్కే, బోరుటో వచ్చి ఉరషికితో ఫైట్ చేస్తారు. ఉరషికి వేరే ఆప్షన్ లేక వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఉరషికి మంచిగా మొత్తం ప్లాన్ వేసుకొని వీళ్ళని అటాక్ చేయడానికి వస్తాడు. వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఫ్యూచర్ ని చూడగలుగుతున్నా అంటాడు. జిరాయా ఇలా ఫైట్ చేస్తూ తను నిజంగా ఫ్యూచర్ ని చూస్తున్నాడా లేదా అని గమనించి ఒక ఐడియా వేసి తన ఫ్యూచర్ ని చూడట్లేదని చెప్పి తెలుసుకుంటాడు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్ లో ఈ క్యారెక్టర్ ఎవరా అని అడిగితే చాలా మంది కాంగురో అన్నారు. నిజానికి అది కాంగురో కాదు బ్రో, గారా వాళ్ళ బ్రదర్ కాంగురో. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరో చెప్పండి. అలానే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ లో ఫాలో అయిపోండి. ఎపిసోడ్ 135 ద లాస్ట్ బ్యాటిల్. ఉరాషికి నారుటో వాళ్ళు ఉరాషికిని అటాక్ చేసిన తర్వాత ఉరాషికి వెంటనే లెగుస్తాడు. చూసి నారుటో ఇంకా బోరుటో సర్ప్రైజ్ అవుతారు. అప్పుడే జిరాయా ఇలా చెప్తాడు, నాకు తెలిసి ఈ ఉరాషికి దగ్గర ఇంకా చాలా టెక్నిక్స్ ఉండుంటాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నారుటోకి బోరుటోకి చెప్తాడు. ఉరాషికి తను దాచుకున్న చక్రం అంతా తినేసి అది సరిపోదు అని చెప్పి తన రెనిగాన్ పవర్ ని కూడా తినేస్తాడు. ఆ తర్వాత తను తన గోల్డెన్ రెనిగాన్ ని అవేక్నింగ్ చేసి తన గోల్డెన్ బ్యాకు గన్స్ ని కూడా మళ్ళీ రీఅవేకింగ్ చేసుకుంటాడు. జిరాయా ఉరాషికి నుంచి వచ్చే చక్రాన్ని గమనించి ఇప్పుడు చాలా తేడాగా ఉంది వీడితో అని చెప్పేసి వీళ్ళని వార్న్ చేస్తా ఉంటాడు. ఉరాషికి చెప్తాడు, ఇప్పుడు నేను మీ అందరినీ చంపేస్తాను. ఇదే టైంలో కొనహామరు వీళ్ళంతా అక్కడ చూస్తున్నారు కదా, పరిగెత్తుకుంటా వెళ్లి వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరినైనా పిలుద్దామని వెళ్తారు. జిరాయా వీళ్ళని జాగ్రత్తగా ఉండండి అనే క్రమంలోనే ఉరాషికి వీళ్ళ మీద అటాక్ చేస్తే జిరాయా వీళ్ళిద్దరిని వెనక్కి లాగుతారు. ఆ తర్వాత బోరుటో ఇంకా నారుటో ఉరాషికిని అలా అటాక్ చేస్తా ఉంటే ఉరాషికి వాటి నుంచి తప్పించుకొని వాళ్ళకి కౌంటర్ అటాక్స్ వేస్తాడు. వాళ్ళిద్దరిని అలా అటాక్ చేసి వాళ్ళిద్దరిని కింద పడిపోయేలా చేస్తాడు. జిరాయా వాళ్ళిద్దరిని పట్టుకొని సేఫ్ గా కిందకి దింపి ఇంకా జిరాయానే అటాక్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఇదే టైంలో ఇక్కడ సాకురా సాస్కేని హీల్ చేస్తా ఉంటే సాస్కే మేల్కొంటాడు, స్పృహలోకి వస్తాడు. జిరాయా ఉరాషికిని అటాక్ చేద్దాం అని చెప్పేసి తన ఫైర్ రిలీజ్ ని చేస్తే ఉరాషికి తన నోటితో ఆ ఫైర్ రిలీజ్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అది చూసి జిరాయా ఇలా అనుకుంటాడు, ప్రెజెంట్ ఉరాషికి తన స్పేస్ టైం జుట్సుని యూజ్ చేయలేకపోతున్నాడు, సో నేను దీన్ని కౌంటర్ అటాక్ చేయాలంటే కొంచెం టైం కావాలి అని చెప్పి బోరుటోని నారుటోని అటాక్ చేయమంటాడు. ఇదే టైంలో తను ఏమైనా ఒక ఆలోచనకు వద్దామని వీళ్ళిద్దరూ అలా అటాక్ చేస్తుంటే ఉరాషికిని జిరాయా తన హెయిర్ తో ఉరాషికిని ట్రాప్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఉరాషికి ఆ హెయిర్ తో పాటు జిరాయాని కింద పడేస్తాడు. ఉరాషికి అలా నేల మీదకు దిగిన వెంటనే జిరాయా తన స్వాంప్ టెక్నిక్ ని యూజ్ చేసి ఉరాషికిని అటాక్ చేద్దాం అనుకుంటే ఉరాషికి దాని నుంచి తప్పించుకుంటాడు. ఇదే టైంలో ఇక్కడ కొనహామరు అక్కడ అందరినీ కన్విన్స్ చేస్తా ఉంటాడు, నారుటో ఇలా ఫైట్ చేస్తున్నాడు, మీరు అందరూ రండి అని. కానీ ఎవరు అంతలా రెస్పాండ్ అవ్వరు. ఆ తర్వాత టీం ఆసుమా ఇంకా టీం కురనాయ్ నారుటోకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. ఇదే టైంలో ఇక్కడ సాస్కే సాకురా ఒక దగ్గర ఉంటే సాస్కే హీల్ చేసిన చాలు, ఇంకా నేను వెళ్ళాలి అంటే ట్రాష్ ఆంటీ లేదు ఇంకా మీరు హీల్ అవ్వాలి అని చెప్పేసి అంటది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అని చెప్పి అడుగుతూ ట్రాష్ ఆంటీ అలా కింద పడిపోయింది కళ్ళు తిరిగి. ఇక్కడ ఈ ఫైట్ దగ్గర ఉరాషికి తన బ్లాక్ రిసీవర్ ని యూజ్ చేసి నారుటోని పిన్ చేస్తాడు, అంటే ఒక కొండకిలా బంధించేస్తాడు కదలనివ్వకుండా. ఇంకా ఉరాషికి బోరుటోతోని ఇంకా జిరాయాతోని అలా ఫైట్ చేస్తా ఉండి నారుటోని రెచ్చగొడతా ఉంటాడు. నారుటో ఇలా అంటాడు, నన్ను రెచ్చగొక్కు అని. ఉరాషికి బోరుటో మోమోషికి వెజల్ అని తెలిసినా సరే ఏం పర్వాలేదు అని చెప్పేసి తను అటాక్ చేయడానికి అని చెప్పేసి అటాక్ చేస్తాడు. తను చంపేద్దాం అనుకుని అటాక్ చేస్తే ఇంకా సాస్కే అక్కడికి వచ్చి ఉరాషికి ఆపుతాడు. సాస్కే ఇక్కడ నారుటోను కూడా రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత జిరాయా తన రసింగాన్ని యూజ్ చేసి ఒక్క దెబ్బగానే ఉరాషికి ఇలా అంటాడు, అబ్బా ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి సాస్కే కూడా తన ఫైర్ రిలీజ్ ని యూజ్ చేసి తనని అటాక్ చేస్తాడు. ఉరాషికి ఆల్మోస్ట్ కొద్దిగా తప్పించుకుంటాడు ఆ అటాక్ నుంచి. ఉరాషికి తన ఎనర్జీ బ్లాస్ట్ ని యూజ్ చేసి వాళ్ళని అటాక్ చేస్తాడు. ఆ చుట్టుపక్కలంతా వర్షం పడటం స్టార్ట్ అవుతుంది. సాస్కే ఉరాషికి దగ్గరికి వెళ్లి తనని అమత్యరాసుతో బర్న్ చేద్దాం అనుకుంటే ఉరాషికి దాన్ని కూడా కొద్దిగా తప్పించుకుంటాడు. ఆ తర్వాత సాస్కే తన బ్లేడ్ కి అంటే తన స్వర్డ్ కి అమత్యరాసుని పెట్టి ఉరాషికిని అటాక్ చేస్తే ఉరాషికి తన బ్లాక్ రిసీవర్ తో దాన్ని డాచ్ చేస్తూ ఉంటాడు తగలకుండా. ఇదే టైంలో నారుటో తన 9 tails చక్రాన్ని కంట్రోల్ చేయలేక అలా 9 tails ఓవర్కమ్ చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి జిరాయా వచ్చి 9 tails ని ఓవర్కమ్ చేయకుండా ఆపుతాడు. ఇంకా జిరాయా మీద ఒక అటాక్ చేసిన వెంటనే నారుటో తన క్యూబిక్ ఫామ్ ని అంటే 9 tail ఫామ్ ని ఫుల్ గా ఇలా అనలైజ్ చేస్తున్నట్టు చేస్తాడు. ఇంకా తను అక్కడ ర్యాంపేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఉరాషికి నారుటో 9 tails లా మారటం చూసి చాలా ఆనందపడతా ఉంటాడు. ఆ తర్వాత నారుటో ఒక రసింగాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ రసింగాన్
రసంగాన్ తో ఉరాషికిని అటాక్ చేయడానికి అని చెప్పేసి వెళ్తాడు. జిరాయా నారుటో మీద చాలా కన్సర్న్ అవుతాడు. ఆ అటాక్ చాలా పవర్ఫుల్ కావడంతో ఆ అటాక్ తో పాటు నారుటో కూడా చనిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి అంటే ఇంకా బోరుటో కూడా తన చక్రాన్ని అందులోకి యాడ్ చేసి పవర్ఫుల్ రసంగాన్ కి ఇంకో పవర్ఫుల్ రసంగాన్ లాగా అంటే వీళ్ళిద్దరూ కలిపి మోమోషికిని అటాక్ చేశారు చూడండి, ఆ టైప్ లో అనమాట. అలా చేయడానికి అని చెప్పి బోరుటో కూడా స్పీడ్ గా నారుటో దగ్గరికి వెళ్తా ఉంటాడు. బోరుటో తన రసంగాన్ కోసం వెళ్తున్నాడు కదా అని చెప్పి జిరాయాకి అర్థమై సాస్కేకి చెప్తాడు, మన ఇద్దరం స్ట్రెంగ్త్స్ ఆపుకోవాలి, వాళ్ళిద్దరికి మంచి ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. బోరుటో కూడా నారుటో దగ్గరికి వెళ్లి వీళ్ళిద్దరూ కలిపి ఒక కంబైన్డ్ రసంగాన్ని క్రియేట్ చేసి ఉరాషికిని అటాక్ చేస్తే ఉరాషికి కూడా తన బ్లాస్ట్ రిలీజ్ ఏదో చేసి వాళ్ళని ఆపుతా ఉంటాడు. అటు నుంచి సేమ్ మోమోషికి ఫైట్ అయినట్టే అవుతుంది. ఇంకా ఉరాషికి తన అటాక్ ని అలా చేస్తా ఉంటే నారుటో బోరుటో వీళ్ళ రసంగాన్ని అలా ఎయిమ్ చేస్తా ఉంటారు ఉరాషికి వైపు. జిరాయా తన రసంగాన్ తో ఉరాషికి ఒకటిస్తే ఆ తర్వాత సాస్కే తన కిరీన్ తో ఉరాషికిని అటాక్ చేస్తాడు. ఈ రెండు అటాక్స్ వల్ల ఉరాషికి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు. నారుటో ఇంకా బోరుటో క్రియేట్ చేసిన రసంగాన్ ఉరాషికి తగిలి ఉరాషికి అంతం అయిపోతాడు. ఆ తర్వాత నైన్ టైల్స్ నార్మల్ అయిపోయి నారుటో ఇంకా బోరుటో కింద పడిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి కింద పడిపోతాడు. జిరాయా సాస్కేతో అంటాడు, ఇద్దరు మూర్ఖుల్ని మన స్టూడెంట్స్ గా పెట్టుకున్నామని. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 136 క్రాసింగ్ టైం. టీమ్ 10 కీబా ఇంకా షీనో వీళ్ళు హాస్పిటల్ దగ్గర అలా ఉంటారు. సాస్కేను కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసేసిన తర్వాత వీళ్ళు కొనహామ్రు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ వీళ్ళలో వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉంటారు. వీళ్ళు నిజంగా ఆ ఉరాషికి అన్న వాళ్ళతో ఫైట్ చేశారా అని. జిరాయా బోరుటో కలిపి సాస్కే ఎక్కడున్నాడు అని వెతికితే సాస్కే ఆ హాస్పిటల్ రూఫ్ మీద ఉంటాడు. ఆ తర్వాత జిరాయా సాస్కేతో థ్యాంక్స్ చెప్తాడు నారుటోని కాపాడినందుకు గాను. సాస్కే బోరుటోతో చెప్తాడు, మనం తర్వాత రోజు బయలుదేరుతున్నామని. ఇంతలో అక్కడికి ట్రాష్ ఆంటీ వచ్చి ఈ లెటర్ లో సాస్కే పేరు ఎందుకుంది అని అడిగితే జిరాయా సెన్సీ అప్పుడే చెప్తాడు, వీళ్ళిద్దరూ నా ఫ్యాన్స్, సాస్కే గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే దాంట్లో వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. సో సాస్కే పేరు తెలిసినప్పుడు నీ పేరు కూడా తెలియాలి కదా అని చెప్పి నేనే చెప్పా, అందుకే మీ ఇద్దరు పేర్లు ఇందులో మెన్షన్ అయ్యి ఉన్నాయని చెప్పేసి జిరాయా సెన్సీ చెప్తే సాస్కే జిరాయా సెన్సీ చెప్పింది కరెక్టే అని చెప్తాడు. ట్రాష్ ఆంటీ కొంచెం షాక్ అయ్యింది. ఆ తర్వాత ట్రాష్ ఆంటీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నారుటో అక్కడికి వస్తాడు. నారుటో వచ్చిన తర్వాత మేము నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాం అని చెప్పి సాస్కే ఇంకా బోరుటో చెప్తారు. తర్వాత రోజు ఈ టర్టిల్ డివైస్ యాక్టివేట్ అవుతుంది వీళ్ళని ఫ్యూచర్ కి పంపించడానికి అని చెప్పి అక్కడికి నారుటో వీళ్ళకి గుడ్ బై చెప్పడానికి వస్తే ఈ టర్టిల్ ని దాచేస్తాడు బోరుటో. నారుటో బోరుటోకి కొన్ని గిఫ్ట్ లాంటివి ఇచ్చి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయని చెప్పేసి అంటాడు. జిరాయా సాస్కే దగ్గరికి వచ్చి నువ్వు సాస్కే అని నాకు తెలుసు, నీ అమర్త్య రాశిని యూజ్ చేసి నువ్వు మా మెమరీస్ ని అరేజ్ చేయని చెప్పేసి అంటే సాస్కే తన అమర్త్య రాశిని యూజ్ చేసి వాళ్ళ మెమరీస్ ని అరేజ్ చేస్తాడు. నారుటో జిరాయా సెన్సేని నెజ్జి ఇంకా హినాటా చూస్తారు. వాళ్ళిద్దరూ స్పృహ తప్పిపోయి ఉంటారు. బోరుటో సాస్కే ఇంకా ఫ్యూచర్ కని చెప్పేసి అలా వెళ్తా ఉంటారు. టెల్ డివైస్ కారాసుకే చెప్తుంది, ఈ 9 డేస్ చక్రాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకున్నా కాబట్టి నాకు రీఛార్జ్ అయింది, నేను ఫ్యూచర్ లో కావాలంటే వెళ్ళగలను అని చెప్పేసి అంటే బోరుటో వద్దులే అంటాడు. బోరుటో ఇంకా సాస్కే ఈ కొనహాకి వచ్చిన తర్వాత కొనహామ్రు వీళ్ళని చూస్తాడు. కొనహామ్రుకి వీళ్ళు చెప్తారు ఉరాషికిని లేపేశామని. క్రెడిట్ మొత్తం బోరుటోకే ఇవ్వాలి, ఎందుకంటే ఉరాషికి రియల్ టార్గెట్ ఏంటా అని చెప్పి బోరుటోనే కనిపెట్టాడు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత నారుటో సాస్కేతో చెప్తాడు, కొద్ది రోజులు విలేజ్ లోనే ఉండొచ్చు కదా అని చెప్పేసి. కాగుయాకి సంబంధించి ఇంకా కొంచెం ఇంటెల్ గ్యాదర్ చేయాలి, అప్పుడప్పుడు వస్తాలి అని చెప్పి సాస్కే అంటాడు. సాస్కే ఇంటికి వెళ్లి ట్రాష్ ఆంటీని చూసి ఇప్పటి వరకు నాకు చేసిన దానికి థ్యాంక్స్ అని చెప్తాడు. బోరుటో ఇంట్లో హినాటా కొన్ని గిఫ్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే నారుటో ఇచ్చిన గిఫ్ట్ గుర్తొచ్చి దాని గురించి అని చెప్పి బోరుటో వెళ్తాడు. బోరుటో ఆ గిఫ్ట్ పట్టుకొని అలా పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటే ఈ డెంకి వాళ్ళ ఫాదర్ ని చూస్తాడు. ఆ తర్వాత బోరుటో ఈ జిరాయా చనిపోయిన ప్లేస్ ఉంటది కదా అక్కడికి వెళ్తే అక్కడ నారుటో కూడా ఉంటాడు. ఆ తర్వాత బోరుటో నారుటోకి చిన్న నారుటో ఇచ్చిన స్పెషల్ ఎడిషన్ రామెన్ పెద్ద నారుటోకి ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ స్పెషల్ ఎడిషన్ రామన్ ని తింటా ఉంటారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 137 ద సమురాయ్ ఎక్స్చేంజ్ స్టూడెంట్. నామిడా వసాబి శారదా చోచో ఒక దగ్గర ఉండి మాట్లాడుకుంటా ఉంటే నామిడా వసాబి సుమిరే తన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ కి ఫైనలైజ్ అయిపోయిందని చెప్పి వీళ్ళిద్దరూ బాధపడతా ఉంటారు. శారదా బాధపడటం ఎందుకు, తను వెళ్ళిపోతుంది కదా, మన క్లాస్ వాళ్ళందరితో కలిపి ఫేర్వెల్ పార్టీలా చేద్దామని చెప్పేసి అంటే ఇంకా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత హనాబి కొత్త స్టూడెంట్ అంటే వీళ్ళకి రిప్లేస్మెంట్ గా కొత్త స్టూడెంట్ వచ్చింది అని చెప్తే ఆ ఎక్సైట్మెంట్ లో ఎవరు వచ్చారా అని చెప్పి వసాబి ఇంకా నామిడా పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటే వసాబికి అడ్డంగా ఒక అమ్మాయి నుంచి ఉంటది. తనని గుద్దుకోకూడదు అని చెప్పేసి వేరే వైపు నుంచి దూకుదాం అనుకుంటే తను అటువైపే అడ్డంగా ఉంటది, తన కింద పడిపోతుంది. తనని చూసి హిడెన్ లీఫ్ షినోబి ఎంత ఘోరంగా ఉన్నారా ఏంటా అని చెప్పి ఆ సమురాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నారుటో ఇంకా షికమారు ఈ కొత్తగా వచ్చిన ఈ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఈ హనాబి దగ్గరికి వసాబి ఇంకా నామిడా వచ్చిన తర్వాత కొత్త స్టూడెంట్ గురించి చెప్తారు. ఆ కొత్త స్టూడెంట్ గా ఈ అమ్మాయి ఉంటది, ఇందాక వీళ్ళు కనిపించారుగా ఆ అమ్మాయి. వీళ్ళకి ఒక బింగో బుక్ ఇచ్చి ఇందులో ఉన్న క్రిమినల్స్ ని పట్టుకోండి అనేసి అంటే వీళ్ళు ఆ బింగో బుక్ లో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తా ఉంటారు. వీళ్ళు వెళ్లే దారిలో వసాబిని ఇంకా నామిడాని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇంకా నా సుపీరియర్స్ చెప్పారని చెప్పి నేను ఇక్కడికి వచ్చా అని చెప్పి ఈ సమురాయ్ అంటది. ఈ సమురాయ్ అమ్మాయి పేరు చుబికి కాగురో బోగో ఏదో ఉంది సంథింగ్, మనకెందుకు ఒక ఎపిసోడ్ లో వచ్చి వెళ్ళిపోయి దాని పేరు గుర్తుపెట్టుకోవడం వేస్ట్. సుమికి చాలు, చుబికి. నాకు ఇక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు అని చెప్పి చుబికి అంటే ఇంకా వసాబికి పిచ్చకోపం వచ్చి దా చూసుకుందాం అని చెప్పేసి అంటది. ఇంకా వీళ్ళిద్దరూ ఫైట్ కని దిగుతారు కానీ చుబికి తన కత్తిని ఇలా బయటకు తీసి నేను ఫుల్ గా బయట
బయటికి తీసే లోపు నువ్వు చచ్చిపోతావు ఎందుకని చెప్పి ఆ కత్తిని లోపల పెట్టేసి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శారద సుమిరే ఫేర్వెల్ పార్టీ కోసం అని చెప్పేసి ఫ్లయర్స్ అందరికీ పంచుతా ఉంటది. అదే టైంలో అక్కడికి టీమ్ 15 కూడా వస్తారు, వసాబి వీళ్ళంతా. అక్కడ ఈ సమురాయ్ యాటిట్యూడ్ చూసి వీళ్ళు కూడా షాక్ అవుతారు. ఆ రోజు సాయంత్రం ఈ సుబికి వసాబికి థ్యాంక్స్ చెప్తుంది. సుబికి పిచ్చ కోపం వచ్చి నువ్వు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుకో అది ఇది అంటది. నామిడా ఇంకా వసాబి ఒక దగ్గర కూర్చొని అలా మాట్లాడుకుంటా ఉంటే అప్పుడే వీళ్ళకి ఇచ్చిన బింగో బుక్ లో క్రిమినల్ కనిపిస్తాడు. వాడి వెనకాతలే వీళ్ళు కూడా పరిగెత్తుకుంటా వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్లేపాటికి ఈ క్రిమినల్ తో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. వసాబి నామిడాని వీళ్ళు ముగ్గురు కలిపి ఆల్మోస్ట్ డిఫీట్ చేస్తున్న టైంలోనే అక్కడికి సుబికి వస్తుంది. సుబికి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ని చూసి, వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ని చూసి ఇంకా అక్కడికి హనాబి వచ్చి ఎవరికి చెప్పకుండా మీరు ఎందుకు అటాక్ చేయడానికి వెళ్లారు అది ఇది అని చెప్పి వసాబిని నామిడాని తిడుతుంది. ఇంకా అక్కడికి సుమిరే వచ్చి సుబికి థ్యాంక్స్ చెప్తుంది మా ఫ్రెండ్స్ ని కాపాడినందుకు అని. సుబికిలో లైట్ గా చేంజ్ వచ్చి నేను ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ కొనోహా విలేజ్ లో అని చెప్పేసి అంటది. ఆ తర్వాత రోజు ఈ సుమిరే ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంటది. అందరూ సుమిరేకి ఏదో గిఫ్ట్ ఇస్తారు. తన ఫేర్వెల్ పార్టీ హ్యాపీగా జరుగుతుంది. ఇంకా ఈ సుబికి ఉంటది కదా లైట్నింగ్ బర్గర్ ఇస్తుంది. అలానే తను కూడా ఒక లైట్నింగ్ బర్గర్ ని ట్రై చేస్తే తిందామని. ఇక్కడతో ఈ ఎపిసోడ్ కేల్కతం అయిపోయింది. ఎపిసోడ్ 138 హియాషిష్ బర్త్డే. అది బర్త్డే కాదు, బర్త్డే BIRTHDAY. ఆర్ కింద పడి దొరలకూడదు. నా ఏంజల్స్ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మా మామయ్య బర్త్డే గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటారు. హియాషి బర్త్డే ని ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అంటే హినాటా నారుటో వాళ్ళకి చెప్తాది మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి. నారుటో బోరుటోకి హిమావారికి చెప్తాడు ఏమైనా గిఫ్ట్లు ప్రిపేర్ చేయండి అని చెప్పేసి. బోరుటో లైట్నింగ్ బర్గర్ లో హిమావారిని మీట్స్కి అడుగుతాడు ఏం గిఫ్ట్ అయితే బాగుంటది అని చెప్పి. వాళ్ళు కూడా మాకు ఐడియా లేదు అంటారు. ఆ తర్వాత మీట్స్ కి ఇంకా బోరుటో కలిపి ఈ హ్యూగా కాంపౌండ్ లోకి అంటే హియాషి దగ్గరికి అని చెప్పేసి వెళ్ళి అక్కడ చుట్టూ నెతుకుతా ఉంటారు ఆయనకి ఏది ఇష్టం అవుతుందా అని చెప్పి. అప్పుడే హనాబి వీళ్ళని చూసి ఆయనకేమి ఇష్టం ఉండదు అని చెప్తారు. ఇంకా అక్కడికి కాటాయ్ అని ఒక బండోడు వచ్చి హియాషిని డ్యూయల్ కి రమ్మంటాడు. అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కి, నీకంటే నేను పవర్ఫుల్ అని. హనాబి అక్కడికి వచ్చి ఆయన ప్రెజెంట్ రారు, ఎవరు వచ్చినా సరే ఇలానే పంపించేస్తారు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి చెప్తాది. ఇంకా అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు. బోరుటో ఇంకా మీట్స్ కి ఈ లైట్నింగ్ బర్గర్ షాప్ లో కూర్చొని హియాషి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే అక్కడే ఈ కాటాయ్ హియాషి పిరికోళ్ళ పారిపోయాడు అది ఇది అని చెప్పి హియాషిని తక్కువ చేసి మాట్లాడతాడు. బోరుటోకి వాళ్ళ తాతను తక్కువ చేసి మాట్లాడడం విని పిచ్చ కోపం వచ్చి దారా వచ్చా నువ్వు నేను అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవటానికి అని చెప్పి ప్రిపేర్ అవుతారు. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటే ఇంకా అక్కడికి హియాషి వచ్చి తన 8 గ్రామ్ 3 కిలోగ్రామ్ 5 మెగాగ్రామ్ కిలోగ్రామ్ ఉంటది కదా అంటే బొంగరంగా తిరుగుతా ఉంటారు. నెజ్జి యూజ్ చేస్తాడు, ఐడియా ఉందా? అలా చేసి వీళ్ళిద్దరిని ఆపేస్తాడు. కాటాయ్ హ్యూగాని చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మీరాయ్ అక్కడికి వచ్చింది. ఏంటబ్బా ఇది అనేసి అంటే బోరుటో చెప్తాడు ఏమీ లేదు, చిన్న ఫైట్ ఏమీ జరగలేదు డామ్ డూమ్ డిస్ కానీ. మీట్స్ కి బోరుటో మీరాయిని చూసి మీరాయ్ వాళ్ళ అమ్మ హినాటాకి సెన్సే కదా ఆమెకి ఏమైనా తెలుసుంటాదేమో అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే హ్యూగా క్లాన్ వాళ్ళకి ఏమి ఇష్టమో నాకు ఐడియా లేదు, కానీ మీరు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కదా మీరేమిచ్చినా వాళ్ళకి హ్యాపీగానే ఉంటారు అని చెప్పి కురనాయ్ చెప్తే ఇంకా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రోజు హియాషి బర్త్డే రోజు హిమావారి ఒక స్కార్ఫ్ ఇస్తుంది, మెడలో వేసుకుంటారు కదా. అది చూసిన వెంటనే హియాషి ముక్కులోంచి చీమిడి ఎలా కారిద్ది. గలీజ్ గా చెప్పానా? ఇట్స్ కామన్, జరిగింది చెప్పా అంతే. బోరుటో మనమంతా కలిపి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందామా, అది మనకి ఫ్యూచర్ లో బాగా గుర్తుంటది అని చెప్పి బ్రో. హియాషి ఈ ఫోటో ఐడియా విన్న వెంటనే తన కంటిలోంచి నీరు ప్రవాహంలా పొంగుకొస్తా ఉంటది. ఆ రోజు నైట్ బోరుటో వీళ్ళంతా పడుకుని పోయిన తర్వాత హియాషి నారుటోతో చెప్తాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, దానికి తోడు నువ్వు నన్ను నెజ్జిని మా పాయింట్ ఆఫ్ వ్యూని మార్చి హ్యూగా ఫ్యామిలీ ఇంతలా చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి చెప్తాడు. మినిమం అంటది నారుటో అంటే. ఆ తర్వాత రోజు బోరుటో మీట్స్ కి శారద అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే హియాషి బోరుటోని చూసి ఇంకొక రోజు మా ఇంటికి వచ్చే చిన్న అని చెప్పేసి బుగ్గలు రుద్దేస్తా ఉంటాడు తాత. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 139 ద టెర్రర్ ఎంకో ఓనికుమా. టీమ్ 40 వాళ్ళకి ఇచ్చిన మిషన్ ప్రకారం ఒక పెట్ ని కనిపెట్టాలి. వీళ్ళు పెట్ ని కనిపెట్టే ప్రాసెస్ లో ఎన్కో తన పవర్ ని కంట్రోల్ చేయలేక ఇక్కడ వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తే సురు తన జుత్తుని యూజ్ చేసి తన్ని బంధిస్తే దోషు తన బ్లోగన్ తో అటాక్ చేస్తాడు. తను అన్కాన్షియస్ అయిపోయింది. ఆ తర్వాత టీమ్ 40 టీమ్ 7 దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాబ్లం ని చెప్తారు. ఏదో పెద్ద వీళ్ళు తోపులు అన్నట్టు ఇల్లు ఒకటే క్లాస్ కదా, వేరే సెన్సియల్ చెప్పొచ్చు కదా. వీళ్ళకి చెప్పంగానే వీళ్ళు కొన్ని ఐడియాస్ ఇస్తారు. మీరు ఎన్కో మీద ఉన్న ఫియర్ పోవడానికి మీరు ఏమైనా దయ్యాల సినిమాలు చూడండి అని చెప్పి శారద అంటది. మీట్స్ కి మీరు దాన్ని గ్రాడ్యువల్ గా పోగొట్టుకోవాలి, లేదా మీకు భయపడేవి ఏవైనా చూస్తూ వాటి మీద భయం పోగొట్టుకోవాలి అని చెప్పి సలహాలు ఇస్తారు. చక్కగా లీల్కేం తెలుసు. ఆ తర్వాత ఈ ఎన్కో వీళ్ళంతా మిషన్ మీద వెళ్ళినప్పుడు తను ర్యాంపేజ్ లోకి వెళ్ళి వాళ్ళ సెన్సేని అంటే వాళ్ళ లీడర్ ని అటాక్ చేస్తే ఆడు హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు. ఆడెవడో కూడా చెప్పలేదు ఆడి పేరు. అప్పుడే వీళ్ళ దగ్గరికి ఇబికి మొరీనా వస్తాడు. నారుటో వాళ్ళకి గెనిన్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఒక గుండాయన వస్తారు కదా, ఆయన వీళ్ళకి లీడర్ గా వచ్చి
వచ్చి టీమ్ 40ని డిస్బాండ్ చేస్తున్నాం, మీరు తనని కంట్రోల్ చేయనప్పుడు మీరు వేస్ట్ అని చెప్పేసి అంటే ఇంక వీళ్ళు బాధపడతా ఉంటారు. ఈ ఇబికి ఎన్కొని తీసుకెళ్లిపోతాడు. ఈ చురు ఇంకా డోషు బాధపడుతూ ఒక సైడ్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడే ఈ శారద వీళ్ళంతా వచ్చి వీళ్ళకి సలహాలు ఇస్తా ఉంటారు. మీరు ఎలా అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకొని తను మీరు సేవ్ చేయగలరు అని చెప్పి ప్రూవ్ చేసుకొని తను ఎలా అయినా సరే మీ టీమ్ లోకి తెచ్చుకోండి అని చెప్పి సలహాలు ఇస్తారు. తర్వాత వీళ్ళు దయ్యాల సినిమాకి వెళ్తారు. సలహా ఇచ్చిన శారద భయపడుతుంది. ఆ తర్వాత వీళ్ళు జూకి వెళ్తారు మీట్స్ కి చెప్పాడని. అక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక పెద్ద వుల్ఫ్ ని చూసి భయపడతారు. బోరుటో కొన్ని సలహాలు ఇస్తాడు కానీ ఇంకా ఏమీ సెట్ అవ్వు. ఆ తర్వాత వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే వీళ్ళు ఒక క్యాట్ ని చూసి దాన్ని పట్టుకుందాం అనుకుంటే ఆ క్యాట్ వీళ్ళని చూసి భయపడుతుంది. ఇంకా ఇబికి అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే ఇబికి చెప్తాడు, నా ఫార్మర్ టీమ్మేట్స్ లో మీ క్లాన్ మెంబర్ ఒక ఆయన ఉండేవాళ్ళు అని చెప్పేసి అనేవాడు. ఆ తర్వాత ఎంకో ఉంటుంది, నేను నా జుత్సుని కంట్రోల్ చేయలేకపోతున్నా, అది చాలా బీభత్సం అయిపోతుంది అంటే సరే ఒకసారి నా మీరు ట్రై చేయని చెప్పేసి అంటాడు. ఇబికి తన చేతుల్ని పెద్దగా చేసుకుని మాన్స్టర్ లా మారిపోయి ఇబికిని అటాక్ చేస్తే ఇబికి తన రిస్టెన్స్ చేద్దామని చెప్పి ట్రాంకులైజర్ ని యూజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఎంకో అది పగలగొట్టేస్తుంది. తర్వాత ఇబికి తన్ని కదలకుండా చేసి అక్కడ షినోబిస్ కి చెప్తారు, అక్కడికి వెళ్లి తన్ని న్యూట్రలైజ్ చేయండి, కుదిరితే తన చేతుల్ని నరికేయండి అని చెప్పి. సురు ఇంకా దోసు కూడా వాళ్ళని ఫాలో అవుతా వెళ్తారు. అక్కడ ఇబికి వీళ్ళంతా ఎక్కువతో ఫైట్ చేస్తా ఉంటే సురు దోసు అలా చూస్తా ఉంటారు. తను ఇంకా బేభత్సంగా మారిపోతుంది, తన చేతులు కట్ చేస్తున్నారు అన్న టైంలో సురు దోసు అక్కడికి వెళ్లి మాట్లాడి తనని నార్మల్ చేసి తన జుత్సుని కంట్రోల్ చేసేలా చేస్తారు. ఇది ఒక బొకడా ఫిల్లర్ నాకు అర్థమైంది. ఆ తర్వాత టీమ్ 40 వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ పెట్ ఉంటది కదా, అంటే కనిపెట్టమన్న జంతువుని దాన్ని కనిపెట్టేస్తారు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మిషన్ ని కంప్లీట్ చేస్తారు. నార్మల్ అయిపోయింది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 140 ద మైండ్ ట్రాన్స్ఫర్ జుత్సు దట్ లాస్ట్ టు పొటాటో చిప్. టీమ్ 10 ఒక ఎనిమిని పట్టుకోవడానికి వెళ్తే షికడై తను ఎక్కడికి వెళ్తాడో గమనిస్తాడు. వీళ్ళు డైరెక్ట్ గా ఎనిమి దగ్గరికి వెళ్తే ఆ ఎనిమి ఒక అమ్మాయిని హాస్టేజ్ తీసుకుంటాడు. అది నైట్ టైం అవడంతో అక్కడ క్లౌడ్స్ మొత్తం కమ్మేసి ఉంటే షికడై తన షాడో పెరాలసిస్ జుత్సుని యూజ్ చేయలేకపోతాడు. ఈనోజిన్ చెప్తాడు, నీ మైండ్ ట్రాన్స్ఫర్ జుత్సుని యూజ్ చేయంటే ఈనోజిన్ ఆలోచిస్తా ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఆ ఎనిమిని పట్టిస్తారు. గానీ ఆ నెక్స్ట్ డే వీళ్ళు లైట్నింగ్ బర్గర్ దగ్గర కూర్చున్నప్పుడు ఈనోజిన్ ఇంకా చోచో మాట్లాడుకుంటా ఉంటే ఈనోజిన్ అంటాడు, నా మైండ్ ట్రాన్స్ఫర్ జుత్సుని కూడా నేను ఎలా అయినా సరే ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి. ఆ రోజు వాళ్ళ ఇంటికి అలా వెళ్తా ఉంటే చోచో చెప్తుంది, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి. ఒకవేళ షికడై జొనీన్ అయ్యాడని చెప్పి బాధపడుతున్నావు అంటే లేదు అని చెప్పి ఈనోజిన్ అంటాడు. ఆ రోజు ఇంటికి వెళ్లి ఈనోని అడుగుతాడు, అమ్మా నాకు మైండ్ ట్రాన్స్ఫర్ జుత్సుని నేర్పించు అనేసి అంటే ఈనో ఓకే అంటది. ఇంకా ఈనోజిన్ కి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి చోచో కూడా వస్తుంది. చోచో హెల్ప్ చేస్తా అంటది మిషన్ లో, ఐ మీన్ ట్రైనింగ్ లో. ఫస్ట్ ఈనోజిన్ అక్కడ ఒక రాబిట్ లాంటి పెద్ద రాబిట్ ఏదో ఉంటది, దాని పేరు తెలీదు, దాని మీదకి ట్రై చేస్తే బానే వర్కౌట్ అయ్యింది. ఆ తర్వాత చోచో మీద ట్రై చేస్తాడు. చోచో కాసేపే ఉండి తన పొటాటో చిప్స్ ని అలానే తింటా ఉంటది. ఏ నువ్వు పొటాటో చిప్స్ ని తినక బొండదానో అని చెప్పి ఈనోజిన్ అంటాడు. ఆ తర్వాత ఈనో చెప్తాది, అలా కాకుండా కొంచెం వేరేలా ట్రై చేయని చెప్పి సజెషన్స్ ఇస్తా ఉంటే ఎంతలో అక్కడికి సాయి వస్తాడు. సాయి వచ్చి ఈ టెక్నిక్ ని యూజ్ చేసే బదులు సూపర్ బీస్ట్ స్టోల్ ని మాస్టర్ చేయొచ్చు కదా అనేసి అంటే ఈనోజిన్ కుదరదు, ఇది కూడా చేయాలి, అవసరానికి ఉపయోగపడిద్ది అంటాడు. ఇంకా తర్వాత సాయి ఈనో గొడవ పడతా ఉంటారు. నా జుత్సు నేర్చుకుంటాడంటే నా జుత్సు నేర్చుకుంటాడు అని చెప్పేసి. వాళ్ళు అలా గొడవ పడతా ఉంటే ఈనోజిన్ సాయి మైండ్ లోకి వెళ్ళిపోయి నేను ఇలా అమ్మ జుత్సు నేర్చుకుందాం అనుకుంటున్నా అని చెప్పి తనకు చెప్తాడు. ఆ తర్వాత సాయి నార్మల్ అవుతాడు. ఆ తర్వాత ఈ సేమ్ జుత్సుని ఈనో మీద యూజ్ చేసి నేను ఫాదర్ జుత్సుని కూడా నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. ఇదే టైంలో చోచో సాయి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాది, ఏం చెప్తుందో నాకో తెలియదు అందుకే ఇలా చెప్తాది అన్నాను. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటా ఉంటే ఈనోజిన్ ఒక బయటికి వెళ్తాడు, అంటే అలా కొంచెం దూరం వెళ్తాడు. రిటర్న్ వచ్చి చూసేపటికి సాయి ఇంకా ఈనో అలా హక్ చేసుకుంటా ఉంటారు. సాయి ప్లేస్ లో నేను ఉంటే బాగుంది కదా. ఆ రోజు ట్రైనింగ్ అలా సాగిద్ది. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈనోజిన్ చెప్తాడు చోచోకి, నీకు నేను పొటాటో చిప్స్ అవన్నీ ఇప్పిస్తా అని చెప్పేసి అంటాడు. ఆ నెక్స్ట్ డే ఈనోజిన్ చోచోకి పొటాటో చిప్స్ అవన్నీ ఇప్పించిన తర్వాత మైండ్ ట్రాన్స్ఫర్ జుత్సు చోచో మీద చేసి ఆ పొటాటో చిప్స్ అని వీడే తింటున్న ఫీల్ వస్తుంది కదా, మొత్తం తినేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 141 ద షినోబి ప్రిజన్ ది హొజుకి క్యాసిల్. కొంతమంది ప్రిజనర్స్ ని ఒక బోట్ మీద హొజుకి క్యాసిల్ దగ్గరికి తీసుకువెళ్తా ఉంటారు. అక్కడ వీళ్ళందరినీ ఒక వార్డెన్ చూసుకోవాలి, అర్థమైందా? కొంతమంది ప్రిజనర్స్ వస్తారు. ప్రిజనర్స్ అందరినీ ఒక వార్డెన్ గమనిస్తా ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారని. ఈ వచ్చిన ప్రిజనర్స్ లో బోరుటో మీట్స్ కి కూడా వస్తారు. అక్కడ మూజో అనే ఆయన ప్రెజెంట్ మీరంతా ప్రిజనర్స్ అది ఇది అని చెప్పి మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ బ్యాంగా అనే ఆయన ఇస్తారు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో అక్కడ ఒక ప్రిజనర్ అక్కడ నుంచి తప్పించుకుందామని చెప్పి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడ మూజో యొక్క జుత్సు యాక్టివేట్ అవుతుంది. అది చూసి బోరుటో ఇంకా మీట్స్ కి వీళ్ళని ఈ ప్రెజెంట్ ఇన్ఫిల్ట్రేషన్ మిషన్ లోకి ఎలా అసైన్ చేసుకున్నారా అన్న విషయం గుర్తు తెచ్చుకుంటారు. ఒకాగే ఆఫీస్ లో నారుటో వీళ్ళంతా వీళ్ళకి చెప్తారు వీళ్ళ మిషన్ గురించి అని. బోరుటో ఇంకా మీట్స్ కి ఈ ప్రెజెంట్ లోకి వెళ్ళిన తర్వాత కాకురో అనే వ్యక్తిని అబ్జర్వ్ చేయాలి అని చెప్పి మీట్స్ కి వాళ్ళకి చెప్తారు. బోరుటో ఇంకా మీట్స్ కి ఆ ప్రెజెంట్ లోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు. శారద స్టడీ రీసెర్చ్ కోసం అని చెప్పేసి ఆ ప్రెజెంట్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. కొనోహా గాకురే వాళ్ళంతా అంటే కొనోహా వాళ్ళంతా ఎలా అయినా సరే వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్లాన్ చేసి అక్కడ ఒక డాక్టర్ ఉంటారు, వీళ్ళు లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి, ఆయన ద్వారా వీళ్ళిద్దరిని లోపలికి పంపించేలా చేస్తారు. బోరుటో మీట్స్ కి సెల్ లోకి వెళ్లి అక్కడ వాళ్ళ సెల్ మెంబర్స్ అందరికి వీళ్ళు చేసిన
చేసిన పనులు చెప్తారు. మేము 8 సంవత్సరాలుగా ల్యాండ్ ఆఫ్ వాటర్ లో దొంగతనాలు చేస్తున్నాం, అందుకే మమ్మల్ని జైల్లో పెట్టారు అని చెప్పి చెప్తారు. బేంగా శారదాకి మొత్తం ఆ ప్రిజన్ అంతా చూపిస్తూ తను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తా ఉంటాడు. మూజో ప్రిజనర్స్ అందరితో చాలా సాఫ్ట్ గా ఉంటాడు, ఎక్కడైనా వాళ్ళు రిటర్న్ అటాక్ చేస్తారేమో అని చెప్పి బేంగా శారదాతో చెప్తారు. ఆరాయ్ బోరుటో ఇంకా మిట్స్కి ఆ ప్రిజన్ మొత్తం చూపిస్తూ వీళ్ళు వచ్చేస్తారు వాళ్ళు ఇచ్చేస్తారు అని చెప్తారు. ఆ తర్వాత వీళ్ళంతా ఒక దగ్గర తింటా ఉంటే అరాయ బోరుటో వాళ్ళకి చెప్తారు, షియా అని ముజినా బ్యాండిట్ సెకండ్ పర్సన్ తో ఈ కాకురో అనే ఆయన ఫైట్ చేశారు, ఆయన ఇప్పుడు మెడికల్ వార్డ్ లో ఉన్నాడు అనగానే బోరుటోకి మిట్స్కి వెలుగుతుంది ఆయన్నే కదా కాపాడాలి అని. ఆరాయ్ అక్కడ మొత్తం చూపిస్తూ అక్కడ పాయిజనస్ ప్లాంట్స్ ని చూపిస్తారు, వాటికి పాయిజనస్ ఫ్రూట్స్ ఉంటాయి. మిట్స్కి ఎవరు చూడకుండా ఒక ఫ్రూట్ ని దొబ్బేస్తాడు. ఆ తర్వాత బోరుటో ఆ ఫ్రూట్ ని తిని ఇంజూర్ అయ్యి ఈ మెడికల్ వార్డ్ లో జాయిన్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే బోరుటో లేచి చూస్తే అక్కడ చుట్టుపక్కల అందరూ ఉంటారు. కోకరో ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడగగానే మళ్ళీ బోరుటోని నాక్ చేస్తారు. ఆ తర్వాత ఈ కోకరో బోరుటోని చుట్టేసి నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరి కోసం వచ్చావు అనేసి అంటే అప్పుడు బోరుటో చెప్తాడు, లెటర్ మాకు అందింది, మేము హిడెన్ లీఫ్ నుంచి వచ్చాం మీకు హెల్ప్ చేయడానికి అని చెప్పి బోరుటో చెప్తాడు. ఇంకా బోరుటో నన్ను జనరల్ ప్రెజెంట్ తీసుకెళ్ళిపోండి అనేసి అంటే అక్కడ డాక్టర్స్ తీసుకెళ్తా ఉంటారు. ఇదే టైంలో సుకియో అనే వ్యక్తి ఒక పర్సన్ కి ఆర్డర్ ఇస్తే ఆ పర్సన్ కోకురోని అటాక్ చేయడానికి వస్తాడు. అక్కడ ఈ కోకురోని అటాక్ చేసి సుకియో చేయమన్నాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బోరుటో ఇంకా డాక్టర్స్ అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాడు, నన్ను అటాక్ చేసిన పర్సన్ సుకియో చెప్తే చేశాడంట అని. సో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 142 ది టెస్ట్ ఆఫ్ విల్ పవర్. అక్కడ డాక్టర్ చెప్తాడు, ఈ మెడికల్ వార్డ్స్ లోకి రావాలి అంటే కనుక మన దగ్గర వుడెన్ ట్యాక్స్ ఉండాలి, అవి లేకుండా లోపలికి రావడానికి ప్రవేశమే ఉండదు, అయినా ఎలా రాగలిగారు అని చెప్పేసి డాక్టర్ అంటే ఒక డాక్టర్ తన వుడెన్ ట్యాగ్ ని పోగొట్టుకున్నాడంట అని చెప్పి బోరుటో అంటాడు. ఈ ప్రెజెన్స్ ని గార్డ్ చేసే ఒక గార్డ్ బోరుటోని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతా ఉంటే బోరుటో కాకురోకి చెప్తాడు, కోకురోకో నేను నిన్ను కాపాడుతా అని చెప్పేసి. ఇంకా సెల్ లోకి వెళ్ళిన తర్వాత మిట్స్కి చెప్తాడు, మనం ఎలా అయినా సరే ఈ కోకురోని మన సెల్ లోకి వచ్చేలా చేయాలి, అప్పుడు మనం ఈ కోకురోని దగ్గర నుంచి చూడొచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత మిట్స్కి తన స్నేక్ ని శారదా దగ్గరికి పంపించి కాకురో డిశ్చార్జ్ అయ్యే ముందు వీళ్ళ సెల్ లో ఉండేలా చెయ్యి అని చెప్పేసి శారదాకి చెప్తారు. శారదా మూజోని అడిగితే మూజో బేంగా అని అడుగుతాడు. బేంగా చెప్తాడు, ఆ సెల్ లో ఖాళీగా ఉంచిన స్పాట్ వేరే ప్రిజనర్ కోసం అని చెప్పి ఉంచామని చెప్పేసి బేంగా అంటాడు. ఒకవేళ అలా చేసే లెక్కైతే ప్రిజనర్స్ ని వాళ్ళ సెల్ లోకే పంపిస్తాం గానీ వేరే వాళ్ళ సెల్ లోకి ఎందుకు పంపిస్తామని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత బేంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శారదా ఈ మూచో దగ్గరికి వస్తుంది. మూచో చెప్తాడు, సారీ నువ్వు చెప్పినట్టు నేను చేయలేకపోయాను, నేను నీకు హెల్పే కాలేకపోతున్నా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఈ బేంగా నడుచుకుంటూ వెళ్తూ ఒక ప్రెజెంట్ గార్డ్ కి చెప్తా ఉంటాడు, నిజానికి ఈ మూజో మా క్లాన్ కి హెడ్డే గానీ ఈ ప్రెజెంట్ మొత్తాన్ని నడిపిస్తున్నది నేనే అని చెప్పి బేంగా అంటాడు. శారదా బోరుటోకి ఇంకా మిట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, ఈ మొత్తం ప్రెజెంట్ అంతా ఈ బేంగానే కంట్రోల్ చేస్తున్నాడు, ప్రతిదీ ఈ బేంగా కంట్రోల్ లోనే ఉంది, నేను ఈ బేంగా రూమ్ లో ఏముందో ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పి శారదా అంటది. ఇంకా అలా శారదా ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిపోయింది. ఇదే టైంలో హెయి అంటే ఈ బేంగా పక్కన ఉంటాడు. వాడు చెప్తాడు, సుకియో నిన్ను కలవాలనుకుంటున్నాడు కాకురో విషయం గురించి మాట్లాడటానికి అని. ఈ బేంగా ఆఫీస్ మొత్తం సెర్చ్ చేస్తున్న శారదా అదే టైంలో అక్కడికి బేంగా వస్తే చిటికలో తప్పించుకుంటది. ప్రిజన్ లో వీళ్ళ ఎక్సర్సైజ్ టైంలో వీళ్ళు ఎక్కడైనా తిరగొచ్చు ప్రిజన్ లోపలే. వీళ్ళు అలా తిరుగుతూ అక్కడ ఈ బేంగా గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మిట్స్కి కిడామా అనే ఒక పర్సన్ ని హెల్ప్ అడుగుదాం అని చెప్పి ట్రై చేస్తాడు. ఈ కిడామా అనే పర్సన్ అక్కడ పువ్వుల్ని కాపాడుతా ఉంటాడు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ అలా గ్యాదర్ చేస్తా ఉంటే అరాయ చెప్తాడు, ఒకవేళ డొరాగోకి ఏమైనా దీని గురించి తెలిసే అవకాశం ఉంటది అని చెప్పేసి అంటారు. ఈ డొరాగో దగ్గరికి వెళ్లి బోరుటో ఇలా అంటాడు, నన్ను ఈ జైన్ లో పెట్టినందుకు గాను ఈ బేంగాని సావ బెంగాలి అని చెప్పేసి అంటాడు. సారీ, బోరుటో యాటిట్యూడ్ ఈ డొరాగోకి నచ్చుతుంది. ఆ తర్వాత ఈ డొరాగో చెప్తాడు, నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫ్రీగా ఇవ్వను అని. ఇప్పుడే బోరుటో విల్ పవర్ ని చెక్ చేయడానికి బేంగా ఒక టెస్ట్ పెడతాడు. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా, ఈ లైట్ హౌస్ కంట్లో పడకుండా ఆ పైన బల్బ్ ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పి ఈ డొరాగో అంటాడు. మిట్స్కి సీక్రెట్ గా బోరుటోకి చెప్తాడు, నువ్వు అది చేసే టైంలో నీ నింజుత్సుని ఏమాత్రం యూజ్ చేయకు అని. అక్కడ అందరూ బోరుటో సక్సెస్ అవుతాడా అవ్వడా అని చెప్పి బెట్ వేసుకుంటే కమాటా అనే ఒక ఆయన మాత్రం బోరుటో సక్సెస్ అవుతాడు అని చెప్పేసి బెట్ వేస్తాడు. ఆ రోజు నైట్ బోరుటో అక్కడ ట్రాప్స్ ని లైట్స్ ని అన్నిటిని తప్పించుకుంటాడు. ఫైనల్ గా ఆ లైట్ దగ్గరికి వెళ్లి ఆ లైట్ మీద చేయగానే అది ఒక అలారం మోగుతుంది. అప్పుడే డొరాగో చెప్తాడు, నాకు ఇది ముందే తెలుసు, ఆ లైట్ ని పట్టుకుంటే అలారం మోగిద్ది అని. ఇప్పుడు బోరుటోకి లైఫ్ టైం సెంటెన్స్ పడింది అని చెప్పేసి డొరాగో అంటాడు. బోరుటో తన లైట్నింగ్ రిలీజ్ ని యూజ్ చేసి ఆ లైట్ తన మీద పడకుండా ఇదంతా మేనేజ్ చేసి ఎలా అయినా సరే ఆ లైట్ ని ఈ డొరాగో దగ్గరికి తీసుకొచ్చి డీల్ ప్రకారం మాట మీద ఉంటావు అనుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. ఈ బెట్ వేసిన కమాటా ఇదంతా ఒక ప్రిజనర్ దగ్గరికి తీసుకువెళ్లి ఈ డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఒక మెయిల్ పంపించేలా చేయి అని చెప్పేసి అంటాడు, బయటికి మెయిల్ పంపించేలాగా. మూచో ఈ బేంగాని పిలిచి తన డైరీలో ఈ ప్రిజనర్స్ తో పాటు కొన్ని చాటుమాటు చిన్న చిన్న వ్యవహారాలు పెట్టుకుంటాడు. అది చూపించి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఇంకా ఈ మూచో ఈ మీట్స్ కి ఇంకా బోరుటో వాళ్ళు ఉండే సెల్ లో ఈ కాకురోని వేయటానికి అని చెప్పేసి ఇక చేస్తాడు. బేంగా ఈ డాక్టర్స్ అడుగుతాడు, మీలో ఎవరు ఈ వుడెన్ కార్డ్ ని పోగొట్టుకున్నారని చెప్పి. ఇంకా ప్రిజనర్స్ కి కర్ఫ్యూ స్టార్ట్ అయింది, అంటే ఎవరు బయటికి రాకూడదు అని. ఇప్పుడే మీట్స్ కి బోరుటోతో చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ ఫ్రూట్ ని తిన్నావు కదా, ఇప్పుడు నేను తీసుకెళ్ళడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళే ఆ మెడికల్ కార్డ్ ని దొబ్బేసి ఉంటారు డాక్టర్ దగ్గర నుంచి అని చెప్పి మీట్స్ కి అంటాడు. సో ఎవరైతే ఈ కాక్రో
ఎవరిని అటాక్ చేశారో వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మన రూమ్మేట్ లో ఎవరో ఒకళ్ళు అని చెప్పి మిట్స్కి అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూస్తుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక చూడండి. నిన్న పెడతా అన్న యాక్చువల్ గా అది కుదరలేదు, అందుకే ఈ రోజు పెట్టా. సో ఎప్పుడు పెడితేనేంటి, పెట్టానా లేదా అది ఇంపార్టెంట్ మనకి. అలానే Q&A మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అంతే. టాటా, బై బై, సీ యూ, లవ్ యూ, బై బై, థ్యాంక్స్ ఫర్ 5K. అంతే. దాన్ని 10K, 15K, 20K, 50K, 100K కూడా వచ్చేసండి. బై బై, లవ్ యూ ఆల్, బై బై.